స్త్రీ గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి మనం మాట్లాడుతాము అంటే ముందు అసలు మనకి రామతత్వం బోధపడితే, కృష్ణతత్వం బోధపడితే, సీతమ్మ వారి మహాత్మ్యం తెలిస్తే ఈ మాట నోట్లోంచి రాదు. మనం ఇవన్నీ తెలుసుకోకుండానే మనం ఏమిటంటే దేనికి ఉన్నాము అంటే ఊరికి విమర్శ చేయడం కోసం మాత్రమే ఉన్నాం. దీనికి ఒక చిన్న సన్నివేశం ఉదాహరణ తీసుకుంటే మనకి ఉత్తర రామచరితం అని ఒక కావ్యం ఉంది. దానిలో ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పారు భవభూతి. ఏమిటి అంటే ఋష్యశృంగ మహాముని, అదే అష్టావక్రుడు, ఋష్యశృంగుడు, వీళ్ళిద్దరు కూడా, ఈ అష్టావక్రుడనే ఆయన మహర్షి, ఋష్యశృంగుడనే ఆయన దశరథుడికి అల్లుడు వరస అవుతాడు కాబట్టి, శాంతాదేవి భర్త కాబట్టి. ఆయన తపస్సు చేయడం, ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే అందరూ వెడతారు అక్కడికి. అప్పటికి దశరథ మహారాజు కాలం చేసేస్తారు. కేవలం కైకేయి వీళ్ళంతా వెళ్ళారు అక్కడికి. వెళితే కొంతకాలం పోయాక అక్కడి నుంచి ఒక మహర్షి వచ్చేటండి. ఆయన పేరు ఏమిటి అంటే అష్టావక్రుడు. సీతమ్మ వారు ఆయనతో, రాములు వారు ఆయనతో మాట్లాడారు. అప్పుడు ఆయన మాట అంటాడు, నాకు వశిష్ఠుల్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు నాకేమైనా ఉపదేశం చేశారా అని అడుగుతాడు రాముడు వచ్చిన మహర్షిని. అంటే చెప్పారయ్యా. ఏం చెప్పారు అంటే, త్వం బాలః నవంచ రాజ్యం అంటాడో మాట. నువ్వు పిల్లాడివిట, రాజ్యం కొత్తట, కాబట్టి నువ్వు ఎంత బాగా పరిపాలన చేస్తూ ఉన్నా, ఎలాగైతే వర్షం కురుస్తోందని చెప్పిన మేఘాలు సైలెంట్గా ఉండకుండా ఎలాగైతే ఉరుముతూ ఉంటాయో, రాముడు రూల్ చేస్తున్నాడు కాబట్టి మేము విమర్శలు చెయ్యం అని ఎవడు లేడు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత గొప్ప పాలన చేసినా సరే రామరాజ్యంలో కూడా రాముని తప్పుపట్టేవాళ్ళు ఉంటారయ్యా, కాబట్టి జాగ్రత్తగా పరిపాలన చెయ్యి అని చెప్పారు. స్త్రీకి విలువ ఇవ్వకపోవడం ఏంటంటే ఎవరు చెప్పారు? స్త్రీకి ఇచ్చిందే విలువ.